నిజామాబాద్ లో మొట్టమొదటిసారిగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఏకైక కాలేజ్ శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. లోకల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. అయితే ఎక్కడ చూసినా ఇంద్రమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ లేదా కరెంటు బిల్లులు, రోడ్లు, వీటికి సంబంధించిన లొల్లి ప్రతి ఒక్క చోట నడుస్తుంది. వీళ్ళెవరో బీజేపీకి సంబంధించిన వాళ్ళుగా ఉన్నట్టున్నారు, వీళ్ళని పంపించేయండి అని భూపత్ రెడ్డి గారు చెప్పారంట. దాంతో వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలు వేదిక మీద నుంచి దిగి అక్కడ ప్రశ్నించిన వారిని వాగ్వివాదానికి దిగారు. దాంతో కొంత అల్లరి చెలరేగింది. అయితే నాకు ఇక్కడ ఒక విషయం తెలియక అడుగుతున్నా, అంటే ప్రశ్నించొద్దా? మాకు రాలేదు, మాకు అర్హులమైనప్పటికీ మాకు రాలేదు, అర్హత లేని వాళ్ళకు వస్తుంది అని అడిగితే కొట్లాట పెట్టుకుంటారు, పంపించేస్తారు, వాళ్ళకు ఒక ట్యాగ్ ఇచ్చేస్తారు, లేకపోతే అరెస్ట్ చేయిస్తారా? ఇది మీరు ఇండైరెక్ట్గా మీకు మీరే వ్యతిరేకత పెంచుకున్నట్టు అవుతుంది. ఒకసారి ఆలోచించాలా, ప్రశ్నిస్తే ఆన్సర్ చెప్పండి, వీలైతే వాళ్ళకు ఒక సొల్యూషన్ ఇవ్వండి, కానీ ప్రశ్నించే వాళ్ళని నోరు మూసే పని పెట్టుకోకండి. లోకల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. అయితే ఎక్కడ చూసినా ఇంద్రమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ లేదా కరెంటు బిల్లులు, రోడ్లు, వీటికి సంబంధించిన లొల్లి ప్రతి ఒక్క చోట నడుస్తుంది. ఎవడైతే ప్రశ్నిస్తాడో వాడొక మతానికి సంబంధించినోడు, ఎవడు ప్రశ్నిస్తాడో వాడొక వర్గానికి సంబంధించినోడు. మనల్ని ప్రశ్నించొద్దన్నమాట. ప్రశ్నిస్తే వాడికి ఒక ట్యాగ్ ఇచ్చేసి వాడికి అంటగట్టేస్తాం. ఇక్కడ నిజామాబాద్ రూరల్ పాల్దా ఏరియాలో ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గారు పర్యటించడం జరిగింది. అయితే అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కేటాయింపు సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడుతున్నారు. అందులో సందర్భంగా మా ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తుంది, 0 బిల్ కరెంట్ ఇస్తుంది అనేసి చెప్పడం జరిగింది. ఎక్కడొస్తుంది మాకు 0 బిల్లుకి, నేను అర్హుడిని, నాకు రావట్లేదు అని ఒక వ్యక్తి, అలాగే నాకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నాకు అర్హుడినైనప్పటికీ నాకు రావట్లేదని ఇంకొక వ్యక్తి ప్రశ్నించడం జరిగింది. వీళ్ళెవరో బీజేపీకి సంబంధించిన వాళ్ళుగా ఉన్నట్టున్నారు, వీళ్ళని పంపించేయండి అని భూపత్ రెడ్డి గారు చెప్పారంట. దాంతో వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలు వేదిక మీద నుంచి దిగి అక్కడ ప్రశ్నించిన వారిని వాగ్వివాదానికి దిగారు. దాంతో కొంత అల్లరి చెలరేగింది. అయితే నాకు ఇక్కడ ఒక విషయం తెలియక అడుగుతున్నా, అంటే ప్రశ్నించొద్దా? మాకు రాలేదు, మాకు అర్హులమైనప్పటికీ మాకు రాలేదు, అర్హత లేని వాళ్ళకు వస్తుంది అని అడిగితే కొట్లాట పెట్టుకుంటారు, పంపించేస్తారు, వాళ్ళకు ఒక ట్యాగ్ ఇచ్చేస్తారు, లేకపోతే అరెస్ట్ చేయిస్తారా? ఇది మీరు ఇండైరెక్ట్గా మీకు మీరే వ్యతిరేకత పెంచుకున్నట్టు అవుతుంది. ఒకసారి ఆలోచించాలా, ప్రశ్నిస్తే ఆన్సర్ చెప్పండి, వీలైతే వాళ్ళకు ఒక సొల్యూషన్ ఇవ్వండి, కానీ ప్రశ్నించే వాళ్ళని నోరు మూసే పని పెట్టుకోకండి.